హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము జొన్న పిండితోటి ఎంతో టేస్టీ స్నాక్ వచ్చేసి మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ మురుకులు అనేటివి. ముందుగా మనము మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పులు జొన్న పిండి తీసుకోవాలి. అలాగే 1 కప్పు వచ్చేసి బియ్యం పిండి తీసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి రెడ్ చిల్లీ పౌడరు, ఇప్పుడు వచ్చేసి వామ్ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత 1 పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, అలాగే మనము నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి 3 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులు వచ్చేసి ఆప్షనల్ ఫ్రెండ్స్, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు కొంచెం గోరువెచ్చటి వాటర్ తోటి ఈ పిండిని మొత్తం మనం చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఇలా చక్రాలు వేసే దాంతోటి మనం తీసుకొని ఇలా రౌండ్స్ ఉండే ప్లేట్ పెట్టేసుకొని ఈ చక్రాల దాంట్లోకి మనము ఈ పిండిని పెట్టేసుకోవాలి. కొంచెం కొంచెంగా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ మనం ముందుగానే స్టవ్ పైన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. బాగా ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఈ టైంలోనే మనం చక్రాలు వేసేసుకోవాలి. ఇలా మనం మురుకులు అనేటివి హీట్ ఆయిల్లో ఒత్తేసుకున్న తర్వాత 2 వైపులా బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఒకవైపు బాగా వేగిపోయిన తర్వాత రెండో వైపు కూడా మనము తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినా మనకు జొన్న పిండి తోటి చక్రాలు రెడీ అయిపోయినట్లే. ఇవి వచ్చేసి చల్లారిపోయిన తర్వాత మనం ఒక స్టోరేజ్ బాక్స్ లో స్టోర్ చేసుకున్నామంటే మనకు 1 మంత్ వరకు నిలువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి పిల్లలకైనా పెద్దలకైనా ఇది వచ్చేసి హెల్తీ స్నాక్ అని చెప్పొచ్చు. దీంట్లో వచ్చేసి జొన్న పిండి ఎక్కువగా ఉంది కాబట్టి. అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.